సమంత గారి గురించి అయితే చెప్తాను. ముందుగైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సమంత గారు చదివింది ఆస్ట్రేలియాలో. అక్కడే సెటిల్ అవ్వాలని సమంత గారి ఆలోచన. డిగ్రీ అయిపోయిన తర్వాత వీసా అప్లై చేశారు. వీసా డిలే అవడంతో పాకెట్ మనీ కోసం ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నారంట. ఒకరోజు న్యూస్ పేపర్లో మోడలింగ్ కావాలని వేశారంట. అప్పుడు సమంత గారు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు ఒకసారి ట్రై చేయవచ్చు కదా అన్నారంట. వెంటనే మోడలింగ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని వెళ్ళిందంట. ఈవిడ చెన్నైలో మోడలింగ్ చేసేవాడంట, బట్టల షాపులో. గట్టిగా నాయుడు హాల్లో సమంత గారికి చేసే అవకాశం వచ్చింది. ఆవిడ రికమెండేషన్ 1500. మోడలింగ్ చేసేటప్పుడు రఘువమ్మ అనే డైరెక్టర్ ఈవిడ ఫోటో అయితే చూశారంట. స్కోరీ అనే మూవీకి సమంత గారిని ఆడియేషన్కి పిలిచారంట డైరెక్టర్ గారు. ఆడియేషన్లో సమంత గారు హీరోయిన్గా ఓకే అయింది. హీరోగా రాహుల్ రవీందర్. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట సినిమాలో హీరోయిన్గా నటించడానికి. ఇది ఒక్క సినిమానే కదా అని ఒప్పించిందంట ఇంట్లో వాళ్ళని. ఈ సినిమాకి సైన్ చేసిందంట. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అయితే ఆగిపోయిందనమాట. దీంతో సమంత గారు మళ్ళీ మోడలింగ్ వైపు అయితే వెళ్ళిపోయారు. గౌతమ్ మీనా డైరెక్టర్ గారు ఏం మాయ చేశాయే అనే సినిమా తీద్దాం అనుకున్నారంట. సమంత ఫోటో గౌతమ్ మీనన్ డైరెక్టర్ చూశారంట. ఆడియన్స్కి రమ్మని పంపించారంట. ఆడియన్స్కి వెళ్ళలేదంట. చాలామంది హీరోయిన్ని సెలెక్ట్ చేయలేదంట ఆయన. నన్ను కూడా చేయలే అనుకున్నారంట సమంత గారు. ఆడియన్స్లో సెలెక్ట్ అయిందంట. జెర్సీ మూవీకి సెలెక్ట్ అయిందంట. పార్ట్